ఓకే అమ్మా, అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విభిన్న ప్రతిభావంతులందరికీ కూడా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయల వరకు పెన్షన్ పెంచడం, అదేవిధంగా పూర్తిగా బెడ్ రిడన్ అయిన వాళ్ళకి దాదాపు 15,000 రూపాయలు ఇవ్వటం, వాటితో పాటుగా ఈరోజు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణం చేసే సౌకర్యం కల్పించటం, వీటన్నిటి ప్లాటు ఏవైతే ఈ ఎలక్ట్రిక్ వెహికల్ స్కూటర్ టైప్ ఉన్నాయో విద్య కోసం కానీ, ఉపాధి కోసం కానీ, హాస్పిటల్కి వెళ్ళటం కోసం కానీ, లేకపోతే ఏ రకమైన కారణాలతో అయినా వాళ్ళు బయటకు వెళ్ళి వాళ్ళ సొంత కాళ్ళపై వాళ్ళు నిలబడే విధంగా అర్హులైన వారిని గుర్తించి ఈరోజు రాష్ట్రం మొత్తం 1,750 మందికి ఒక్కొక్క వెహికల్, అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 10, ఒక గుంటూరు పార్లమెంటుకు తీసుకుంటే 70 వస్తూ ఉన్నాయి. ఒక్కొక్కటి 1,30,000 రూపాయలు విలువ చేసేటువంటివి. ఈ గుంటూరు పార్లమెంటుకు దాదాపు 90 లక్షలు, స్టేట్ మొత్తం తీసుకుంటే 23 కోట్ల రూపాయలు వస్తూ ఉంది. ఇది మనం వచ్చిన 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం చేసినటువంటిది. ఇది ప్రతి సంవత్సరం చేసే విధంగా సాధ్యమైనంత మందికి ఉపయోగపడే విధంగా ఇవన్నీ తీసుకుంటాం. ఇది ఒకటి గవర్నమెంట్ నుంచి ఇచ్చేటువంటిది. రెండోది, ఇవి కాకుండా మనం లాస్ట్ 1-2 మంత్స్ బ్యాక్ గుంటూరు ప్రాంతంలో దాదాపు 1000 మందికి, అంటే 1,30,000 కాకపోయినా 40,000-50,000 రూపాయలు చేసేటువంటి 20-30 కిలోమీటర్లు వెళ్ళగలిగే బ్యాటరీ ఆపరేటెడ్వి మనం కూడా దాదాపు 1,20,00,000 పెట్టి సిఎస్ఆర్ ద్వారా కూడా ఈ ప్రాంతంలో మనం ఇచ్చాం. సో ఈ విధంగా సిఎస్ఆర్, గవర్నమెంట్ సపోర్ట్ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వాడుకొని విభిన్న ప్రతిభావంతులు కూడా ఆత్మస్థైర్యంతో, అంటే కేవలం అవయవాలకి మాత్రమే కాకుండా మానసికంగా వాళ్ళు ఎప్పుడు కుంగిపోకుండా ఉండే విధంగా చేయటమే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల అందరి యొక్క ఉద్దేశం. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా చైర్మన్ గారికి, అందరికీ, మా ఎమ్మెల్యేలకి అందరికీ కూడా, ఎందుకంటే వీళ్ళందరినీ సిస్టమేటిక్గా తీసుకొని ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, దీనికి ఒక క్రైటీరియా ఉంది. వాటన్నిటిలో ఎక్కడా ఇబ్బంది లేకుండా సహకరిస్తున్నటువంటి ఎమ్మెల్యేలకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.